తమరు ఎంతగా ఆనందపరిచారంటే సంతోషం అనే అనుభవం ఎలా ఉంటుందో అనేది కూడా మర్చిపోయాను. తమరు నాకు శుభవార్త చెప్తారని నేనెన్నడూ ఆశించలేదు. కానీ నాకు నమ్మకం మాత్రం ఉంది. ఒక భర్త వదిలేసిన భార్యగా వెళ్ళినా నన్ను మా నాన్నగారు, మా కుటుంబ సభ్యులు ఆదరిస్తారు అని. మీకు తెలుసా, ఒక భార్యని ఆమె భర్త వదిలేసినప్పుడు, ఆ భార్య తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆమె తల్లిదండ్రులు వెన్ను విరిగి మీద పడ్డట్టు బాధపడతారు. అయినా మా వాళ్ళు నన్ను సంతోషంగా ఉంచడానికి వాళ్ల వల్ల అయినంతగా ప్రయత్నం చేస్తారు. మా ప్రాంతంలో ఒక ఆనవాయితీ ఏంటంటే, ఒక ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళిపోయాక ఆమె పాదయాత్ర అత్తవారింటి నుంచి మాత్రమే బయటికి వెళ్ళాలని. అయితే నేను ఎక్కడైతే పుట్టానో అక్కడి నుంచి నా కట్టె వెళ్ళిపోతుందన్న ఆవేదన నాకెంత మాత్రం లేదు. ఎందుకంటే అక్కడ నాకు చావు ఒక్కసారే వస్తుంది. ఇక్కడైతే ప్రతిరోజు చచ్చిపోతూనే ఉన్నాను. ప్రతిరోజు నా పాదయాత్ర జరుగుతుంది. ఒకసారి నా మనోభావాలకు, ఒకసారి నా గౌరవానికి, మరొకసారి నా ఔన్నత్వానికి, తర్వాత మా బంధాలకి పాడి కట్టేస్తారు. ఎంతో సంతోషంగా ఉంది ఆ మేరకు వెళుతున్నందుకు. తమరిక్కడికి వచ్చారంటే ఏదో ఆదేశించడానికి వచ్చుంటారు. చెప్పండి, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నంతకాలం నా కర్తవ్యాన్ని, నీ ఆదేశాన్ని ఎంత మాత్రమూ ధిక్కరించను. మా నాన్నగారికి తలవంపులు కాగల పని నా కంఠంలో ప్రాణం ఉండగా నేను చేయబోను. వారి గౌరవానికి చాలు. మీరు వచ్చినప్పటి నుంచి ఆమెరు అంటూ అదే గోల్ అయిపోయింది. అయితే తమరు ఒకటి గుర్తుంచుకోండి జోధా బేగం, తమరింకా ఆగ్రాలోనే ఉన్నారు. అదెలా మర్చిపోగలను నేను? ఒకవేళ మర్చిపోవాలన్న ఆగ్రాలో గడిపిన ప్రతిరోజు, ప్రతి క్షణం నన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఊరుకున్నారే తమరు? కోపం వచ్చింది కదా తమరికి? అయితే తీర్చుకోండి తమ కోపాన్ని. అది నాకు సంతోషంగానే ఉంటుంది. మీ మనసులో ఉన్న కోపాన్ని బయటికి వెళ్ళగొక్కుంటే మీకు సంతృప్తిగా ఉంటుంది. సరిగ్గానే అన్నారు మీరు. ఎంతో కోపం రావటం నిజమే, చాలా అనాలనుకోవటం నిజమే. కానీ ఏమీ అనదలుచుకోలేదు. 3 నాళ్ల అతిథిని ఎందుకు లేనిపోని మాటలంటాం? అల్లా వచ్చిందండి జీవితంలో చేసిన పొరపాటు గుర్తు చేయడానికి. అస్సలామలేకుం అత్తయ్య గారు. వాలేకుం అస్సలాం జావీదా. అత్తయ్య గారు, తమరు తప్పుగా అనుకోనంటే మీకో విషయం చెప్పనా? చెప్పండి. అత్తయ్య గారు, షెహన్షా గారు తమర్ని అలా నేల మీద తోసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. జలాల్ నేల మీదకి తోసేసింది నన్ను కాదు జావేదా, నాలాగే ఉన్న మరొక స్త్రీని. కానీ ఎవరైనా కళ్లతో చూసింది నిజం అనుకుంటారు కదా, కాబట్టి అక్కడ అందరూ మీరేనని అనుకున్నారు. అంతే కదా రేషం? అమ్మగారు అలా అన్నారంటే దానికి కాదనే ధైర్యం ఈ దాసిదానికి ఎక్కడుంది? అయినా ధైర్యం అంటే ఆ లాకీ చేసిందే ధైర్యం. మీరే చెప్పండి అత్తయ్య గారు, ఒకవేళ అది అనుకున్నట్టుగా చేసిందనుకోండి, దాంతో మొత్తం మొగలాయల సామ్రాజ్యమే నాశనం అయిపోయేది. షహన్షా ఈ పాటికి మరణించి ఉండేవారు. అప్పుడు మారు వేషాల గద్దె ఎక్కి పెత్తనాన్ని చెలాయించేది, తమరి తలేమో ఖండించేది, అదేమో తల ఎగరేసుకుని బతికేది. జావీదా, అలాంటిదేమీ జరగలేదుగా. ఆ లాఖీ తలని ఖండించడం జరిగింది, తెలిసిందా? ఓహో, నేను మాట్లాడుతుంది జరిగిపోయిన దాని గురించి కాదు, నేనన్నది ఏం జరుగుండేదో అన్న దాని గురించి మాత్రమే. అంత ఆలోచించాల్సిన తెలివితేటలు అల్లా అసలు నీకివ్వనప్పుడు నువ్వు అలాంటి ఆలోచనలతో నీ సమయం ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నావు? అత్తయ్యగారు, తమరన్న మాట నాకొక్కటి అర్థం కాలేదు. ఆలోచించను వద్దు, అర్థం చేసుకోను వద్దు. తెలివి తక్కువగా ఆలోచించడం మొదలు పెడితే తలనొప్పొస్తుంది. అయినా తలకాయ లేని వారికి తలనొప్పి ఎలా వస్తుంది? అయినా అత్తయ్యగారు, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ పొరపాటున మీ తలే నరికి ఉంటే
మీకు బదులుగా ఆ లాకీ ఇక్కడ కూర్చొని నేను వండిన సేమియాలు తింటూ ఉందనుకోండి, అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననుకోండి. కానీ వెళ్ళడానికి ముందు మీకొకటి చెప్పాలనుకుంటున్నాను అత్తయ్య గారు. పాపం ఆ జోదా బేగం ఎప్పుడూ అనవసరంగా తమరి వల్లే ఇరుక్కుపోతూ ఉంటుంది. సరే, ఇప్పుడిక తమరు అనుమతిస్తే నేను వెళ్తాను అత్తయ్య గారు. సరే జావేదా, తమరు వెళ్ళటానికి అనుమతిస్తున్నాను. ఖుదాఫిస్. ఇది గనుక ఆదం భార్య కాకుండా ఉన్నట్టయితే ఆ లాకీతో పాటుగా దీని తల కూడా నరికించేసి ఉండేదాన్ని నేను. అయితే జావిదా అన్న మాటలో ఒకటి మాత్రం ఒప్పుకోవాలి హుజూర్. జోతా బేగం తమరి వల్లే ఇరుక్కుపోయి ఉండేది. నేనే ఇరుక్కుపోయి ఉండేదాన్ని రేషం. ఆ రోజు జోదా బేగం అందరి ముందు అనుమానించే తెలివి తక్కువ పని చేయకపోతే. పోన్లేండి, దీంతో ఆవిడ అనుమానం కూడా తీరిపోయి ఉంటుంది కదా. తీరిపోయిందా లేదా అన్నది నేను వెళ్ళి తనని కలిసినప్పుడే తెలుస్తుంది. రహీం, ఆ డబ్బాని తమరే కదా దొంగిలించింది? చిన్నమ్మా, చిన్నమ్మా! అరే రహీం, మీరా? చూడండి, ఇలా అల్లరి చేయకూడదు. మీ అమ్మగారిని ఇలా ప్రతిరోజు పరుగులు పెట్టించడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మా కోసం అమ్మీజాన్ కాదు, మహామంగ వెతుక్కుంటూ వచ్చింది. మహామంగ ఎందుకొచ్చింది? రహీం, ఇదేమిటి నాన్నా? మీరు నన్ను చూసి అలా దాక్కుంటారెందుకని? నేను తమరితో మాట్లాడడానికేగా వచ్చాను. నేను తమర్ని ఏం అడగాలనుకుంటున్నానంటే మీరు బావున్నారా అని. బాగానే ఉన్నాను. చాలా బావుంది. ఇంత తక్కువ సమయంలోనే మీ పిన్నమ్మ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి మీకు? మీరు ఈ మహా మంగానే మర్చిపోయారా? ఒకప్పుడు నేనేగా మీకు బోలెడని కథలు చెప్పేదాన్ని. అది భాషా దేవకన్య కథ గుర్తుందా మీకు? మర్చిపోయానుగా. అదే చిన్న పిల్లల గొప్ప లక్షణం. అనేకసార్లు ఎన్నో సంగతులు మర్చిపోతూ ఉంటారు. పోనీలేండి, నేను తమరికి శుక్రియా చెప్పడానికి వచ్చాను రహీం. మీరు చాలా మంచి పని చేశారు, డబ్బాని దొంగిలించారు. దానివల్ల నేను నిరపరాధినని నిరూపించుకోగలిగాను. వెళ్ళండి, వెళ్ళి బయట ఆడుకోండి. వెళ్ళండి. చెప్పండి, నా గదికి చాలా శ్రమపడి వచ్చినట్టున్నారు. తమర్ని అభినందించడానికి వచ్చాను. ఆ లాఖీ నేరం ఒప్పుకోవడం మంచి పనే చేసింది. దానివల్ల మనిద్దరం తప్పించుకోగలిగాం. ఒకవేళ మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, ఆ పని చేసింది నేను కాదు, మా పోలికలున్న వేరొక స్త్రీ అని. పోనీలేండి, నేనేమో మీతో ఆనందం పంచుకోవడానికి వచ్చాను. ఈ ఆనంద సమయంలో మనం వంటగదికి వెళ్ళి ఆ రోజు మీరు వండుతున్న పాయసమే మళ్ళీ వండితే ఎలా ఉంటుంది? ఆ రోజు అందులో ఏవేవో వేశారు మీరు, జీడిపప్పు అలాంటివి, ఇంకా ఏవేవో. అవన్నీ మనం మళ్ళీ వేద్దాం. అవన్నీ గుర్తు చేసుకుని కొంచెం నాకు కూడా చెప్పాలి మీరు. ఆమేరు నుంచి తెచ్చిన కుంకుమ పువ్వులు, గన్నేరు రసం తమరు ఇలాగే కలిపారు కదా? ఆగండి మహామంగ గారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆనాడు అన్న మాటలే అన్నారు. అంటే ఆ రోజు వంటగదిలో ఉన్నది మీరేనా? మీ పోలికలున్న ఆవిడ కదా? ఒక సంగతి చెప్పమంటారా జోదా బేగం? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎలాంటి లాభం ఉండదు. ఈ లోకం మాత్రమే కాదు,
స్వయంగా షెహన్షా జలాలుద్దీన్ మొహమ్మదే నేను నిరపరాధినని అంగీకరించాడు. హంతకురాల్ని శిక్షించడం కూడా అయిపోయింది. కానీ నాకేమనిపిస్తుందంటే మీ అనుమానం ఇంకా పోలేదని. ఇప్పటికీ మీరేమనుకుంటున్నారంటే రుకయ్య బేగం కుంకుమ పువ్వులో గన్నేరు విషాన్ని నేనే కలిపానని, అవునా? తమరి అనుమానాన్ని పోగొట్టడం ఎలాగా? ఒక పని చేద్దామా? మనమే స్వయంగా షెహన్షా గారి దగ్గరికెళ్ళి మళ్ళీ వారిని అడుగుదాం. ఇప్పుడిక నిర్ణయాలు తీసుకోవడంలో షెహన్షా గారు నిపుణులైపోయారుగా. ఆయనే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చేస్తారు. పదండి. మీరింకా అనుమానించటం చూస్తే నాకున్నట్టుండి మా అమ్మీ జాన్ గుర్తుకొస్తోంది. ఆవిడ ఏవనేదంటే నిజంగా మన కళ్ల ముందు విషమే పడి ఉన్నా అది రుచి చూస్తేనే గాని నిజం బయటపడదని. నిజం తెలియకపోయినా విషం మాత్రం తన ప్రభావం తప్పకుండా చూపించి తీరుతుంది. ఇక సెలవిప్పించండి. తమర్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాను. ఆమేర్ నుంచి బారాముల్ రాజు గారి వర్తమానం వచ్చింది. అనుమతిస్తే చదివి వినిపిస్తాను. ఆ వర్తమానం ఇలా ఇచ్చి అది మేమే చదువుకుంటాం. ఏమైంది అంగార్ సింగ్? అన్నయ్య, మనం ఇక్కడి నుంచి వెనువెంటనే తిరిగి వెళ్ళాలి. అసలు ఏం జరిగింది? అక్కడ అందరూ క్షేమంగానే ఉన్నారా? తిరుగుబాటుదారులు అలజడి సృష్టిస్తున్నారు. పరిస్థితి అదుపులో తేవడానికి మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. మనం ఇప్పుడే షెహన్షా గారిని కలవాలి. పరిస్థితి తీవ్రతను మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను. నాన్నగారు అక్కడ ఒక్కరే ఉన్నారు. మేము వెంటనే వెళ్ళాలి. అంతేకాకుండా ఏ పని కోసం అయితే మేము ఇక్కడ ఉన్నామో ఆ పని కూడా పూర్తయిపోయింది కదా. నేరస్తుడికి తగిన శిక్ష కూడా పడింది. అందువల్ల మేము వెళ్ళడానికి తమరికి ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటాను. మీరంతా తప్పకుండా వెళ్ళాలి. మీకు గనక సైనిక బలం అవసరమైతే అది కూడా మేం మీకు సమకూరుస్తాం. మీరు మాకు సామంతరాజులు. ఏ విధంగా మా పట్ల మీకు బాధ్యత ఉందో అదే విధంగా మీ పట్ల కూడా మాకు బాధ్యత ఉంది. షెహన్షా గారి ఔదార్యానికి మా కృతజ్ఞతలు. వాళ్ళతో పోరాడడానికి మా అన్నదమ్ములు సరిపోతాం. ఈపాటికే నాన్నగారు తిరుగుబాటు నడిచివేయడానికి సైన్యాన్ని పంపించారు. కానీ మేము వెళ్ళడం కూడా చాలా అవసరం. సరే అయితే మేం తమరిని పంపడానికి వెంటనే ఏర్పాట్లు చేస్తాం. మీరు వెళ్లే ముందు మీ చెల్లెల్ని చూడాలనుకోవటం లేదా? మాకు చూడాలనే ఉంది, కానీ మాకంత వ్యవధి లేదు. జోధ అర్థం చేసుకోగలదని నాకు నమ్మకం ఉంది. సెలవు ఇప్పించండి. మీ అన్నదమ్ములకి నిజంగానే మా అవసరం ఉండదు. మీరెంతటి సాహసవంతులు మేము ఇదివరకే మా కళ్ళారా చూశాం. మా అన్నయ్యలతో పాటు మేము కూడా ఆమెరికి తిరిగి వెళ్లాలనుంది. కానీ ఆ షహిన్షా గారేమో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఆయన చేసిన పని ఏమాత్రం బాగోలేదు. పొరపాటు మన్నించండి షెహన్షా, తప్పైపోయింది. నీ కరవాలం చేత పట్టుకో. నేను చూస్తే ఆనందంగా ఉంది. నీలాంటి వీరులు మా సైన్యంలో ఉంటే మా ప్రజలు సురక్షితంగా ఉండగలరన్న నమ్మకం మాకు కలుగుతోంది. మేం మీతో కొంచెం మాట్లాడదలిచాము. అందరూ వెళ్ళండి. ఇది మీకు అలవాటైపోయింది జోధా బేగం. మేము ఏదో పనిలో నిమగ్నమై ఉండగా మీరు మధ్యలో అంతరాయం కలిగిస్తూ ఉంటారు, అవునా? అలవాటైపోయింది మీకు. మాటిచ్చి మర్చిపోయే అలవాటు. ఒక పక్కేమో
నన్ను విముక్తురాల్ని చేసి ఆమెరు పంపిస్తానన్నారు. ఇంకో పక్కేమో మా అన్నయ్యలు మమ్మల్ని కలవకుండా చేసి ఆమెరు పంపించేశారు. ఇలా 2 నాలుకలతో ఎలా మాట్లాడతారు మీరు? ఇంకా మేము చెప్పగలిగేది ఏముంది జ్యోతా బేగం? తమరేమో మేము చెప్పేది వినకుండా అర్థం చేసుకోకుండా ఏవో నిర్ణయాలకు వచ్చేస్తే చేసేదేముంది? తమరి అన్నయ్యలు బయలుదేరటానికి ముందు మిమ్మల్ని కలవమని మేము వాళ్ళకు సలహా ఇచ్చాం. కానీ వారు తమని కలిసేటంత వ్యవధి లేదన్నారు. మీ నాన్నగారేమో వర్తమానం పంపించారు. మీ రాజ్యంలో తిరుగుబాటు తలెత్తిందట. ఆ వర్తమానం అందగానే వాళ్ళు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. మేం కాదని ఎలా అనగలం? ఇక మీ సంగతి అంటారా? ఇక మీ సంగతి ఏమిటంటే మీరు వెళ్ళటానికి మేము అన్ని ఏర్పాట్లు చేసేశాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు తమరు? సమయం వచ్చినప్పుడు అది మీకు అర్థమవుతుంది జ్యోతా బేగం. ఇక్కడ మాకు ఊపిరి కూడా ఆడటం లేదు. మేము వెంటనే వెళ్ళిపోదలిచాం. మేము తమరిని ఆపాలనుకోవటం లేదు. ఎందుకో మా మీద ఇంత జాలి. గాయపడిన వారికి సేవ చేయడానికి కారణాలు ఉండక్కర్లేదు. కానీ మేము లేపనం పోయమని మిమ్మల్ని అడగలేదే. ప్రతిదీ అడగక్కర్లేదు, అడగకుండానే అర్థమవుతుంది. ప్రస్తుతం మీరు సహించే కాదు, ఒక క్షతగాత్రులు. గాయపడిన తమరికి సేవ చేయడం మా కర్తవ్యంగా భావిస్తాం. బ్రహ్మాండంగా ఉంది. ప్రేమతో లేపనం రాయటం, ద్వేషంతో గాయం చేయటం మాకు చాలా బాగా నచ్చింది. గాయం ఇక్కడ కూడా తగిలింది. మేము మళ్ళీ క్షతగాత్రులం అయిపోయాం. మరి మీ కర్తవ్యం నెరవేర్చరా? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీ పోలికలు గల ఆ స్త్రీని చూడటంలో చాలా సమయం పట్టింది. అన్నిటికంటే ముందు ఆవిడ మొహాన్ని చెడగొట్టారు. ఆ తర్వాత ఆవిడ తల నరికారు. ఆ తర్వాత ఆ నరికేసిన తలని ఆగ్రా నగరమంతటా ఊరేగించడానికి ఏర్పాట్లు చేశారు. నాకు చాలా కష్టం కలిగింది. నేను తన మొహం చూసినప్పుడల్లా నాకు నువ్వే జ్ఞాపకం వచ్చావు. ఆదాం, ఒకసారి మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి. కానీ చూసుకో, ఇప్పుడు నేను నీ కళ్ళెదుటే ఉన్నాను. అంటే మీ అమ్మీజాన్ క్షేమంగా నీ ముందే నిలబడుంది. నువ్వు ఎవరి తల నరికి ఇక్కడికొచ్చావో ఆవిడ పేరు లాఖీ. ఓ జగత్రక్షక, అంతటి నమ్మకస్తురాలైన లాఖీ ఆత్మకి శాంతి చేకూర్చో మౌలా. నేను నిన్నొక ప్రశ్న అడగదలిచాను. అడుగు. లాఖీని తేవాలన్న ఆలోచన నీకెప్పుడు కలిగింది? ఆదాం, నాకు లాఖీ ఎప్పటినుంచో తెలుసు. ఎప్పటినుంచో అంటే జలాల్కి నామకరణం చేసిన రోజు నుంచి. అప్పుడు జలాల్కి సుమారు 4 ఏళ్లుండొచ్చు. అప్పుడు నేను తనని భుజాన వేసుకుని అక్కడా ఇక్కడ తిరిగేదాన్ని. శత్రువుల బారి నుంచి పారిపోతూ ఉండేదాన్ని. నాకిప్పటికీ జ్ఞాపకం ఉంది. ఆ రాత్రి వేళ
నమ్మక తప్పదు ఆదం ఖాన్. నన్ను నేనే అద్దంలో చూసుకున్నట్టుంది. ఆ లాఠీ ముమ్మూర్తిలా పూర్తిగా నాలాగే ఉంది. ఆ సమయంలోనే శత్రువులు 4 వైపుల నుంచి నన్ను తరుముకొస్తున్నారు. ఏ క్షణంలో దొరికిపోతాననే భయం నన్ను కలవరపరిచేది. అప్పుడే శత్రువుల నుంచి తప్పించుకోవడానికి నాకు ఒక ఆలోచన తట్టింది.